కామసూత్ర గ్రంథం. ఇక్కడ ఎందుకు పెడుతున్నావు? ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం, వాళ్ళ చేత చదివించడం, పని మానేసి వెళ్ళిపోయేటప్పుడు చివరిన సంతా పెట్టి వాళ్ళ చేతి ఇచ్చేయడం మా సమస్య అలవాటు. ఎవరా సమాచారం? నేనే హరహర మహాదేవ శంభో శంకర. ఎవరయ్యా నువ్వు? పగటి వేషగాడువా? నీ చెబుతా. నా పేరు బోలా, అంటే బొక్కాలంబోదరం. మరి జిగిబిగి గజిబిగి చికుముకు లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా? ఎందుకు తెలుసుకోకూడదు? ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. కానీ మీరు నా పేరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? హరహర హరహర. ఇది బుక్ స్టాల్. భయపడితే కస్టమర్స్ రారు. నెమ్మదిగా చెప్పండి. పర్వాలేదు, కాస్త గట్టిగానే చెప్పండి. థ్యాంక్ యూ. నేను ఈ 5 స్టార్ హోటల్ కి, అంటే ఈ 5 నక్షత్రాల హోటల్ కి ప్రొప్రైటర్. నువ్వా? ఏ జోక్ చేస్తున్నావా? హరహర. అందరూ అలాగే అనుకుంటారు. 1947లో మా తాతగారు చస్తూ మా నాన్నగారికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. మా నాన్నగారు దాన్ని 4 కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు. 1981లో మా అత్త నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి 2 కోట్లు ప్లస్ ఈ 5 నక్షత్రాల హోటల్ నాకిచ్చి అది చచ్చింది. మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్న ఆవిడ చస్తూ మరో 2 కోట్లు ఇచ్చింది. చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషిని నేను. ఆ కోట్లు ఏం చెయ్యాలో తోచక చస్తున్న మనిషిని నేను. మరి నువ్వేం తోచక చస్తున్నావో సెలవిస్తావా చిక్కుముకి? ష్యూర్. నా 8 ఏళ్ల వయసులో ఒకడిని బండరాయితో బుర్ర 24 ముక్కల కింద పగలగొట్టాను. ఇప్పటి వరకు 2 ముక్కలు పోలీసు వాళ్ళకు దొరకలేదు. ఆ నేరానికి నన్ను బోస్టన్ స్కూల్, అంటే బాల నెరస్తుల బడిలో 10 ఏళ్ల శిక్ష వేశారు. హరహరమదేవ శంభో శంకర్. ఇంక చెప్పొద్దు. మిమ్మల్ని చూస్తుంటే వీరవరితలు రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు గుర్తొచ్చి నా ఒళ్ళు జలజలరిస్తోంది. నాతో పెట్టుకుంటే అంతేలేండి. ఇంతకు మీరు వచ్చిన పనేమిటి? రండి చెబుతా. నిశాచర, ఏం సమస్య? ఆ అమూల్యాన్ని ఆమెకు అందచేయి. ఈ బుక్ స్టాల్ కు వచ్చిన ప్రతి అమ్మాయితో ఈ పుస్తకాన్ని చదివించి డిస్కస్ చేసి డిగ్రీ ఇస్తాను. సర్టిఫికెట్ మీద సంతకం పెడతాను. అలాగే నీతో కూడా. చదివితే పోలా? చూద్దాం. దాన్ని చూస్తుంటే మీకు ఇవి అనిపించడంలే? అదోలా ఏదోలా ఏదేదో. ప్రతి దానికి అదోలా ఏదోలా వంకరలు తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు. నా సంగతి నీకు ముందే చెప్పాను. మీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వైనా ఉన్నావు. నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు. గుర్తుంచుకో. ఇంగ్లీష్ లో చెప్తే బాగుండదు. మర్యాదగా బయటకు వెళ్ళాం. ఇంతకాలం ఈ సీటు కోసం ఎదురు చూస్తే బెడిసి కుట్టింది ఏమిట్రా నిశాచరా? సంతోషించచ్చు దేవరా, చెప్పులతో కొట్టలేదు. దీనికి ఉపశాంతి ఏమిటి? ఉంది దేవరా, ఉంది. ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తుంది. ఎక్కడ? మన అతిథి గృహంలో. కొట్టు. ఇక్కడ ఇక్కడ. సుకుమారి, సుకుమా. మీరే నా సుకుమారి తల్లి గారు? మీ అమ్మాయి ఎక్కడా? తల్లెవరు పిల్లెవరు? నేనే సుగంధం సుకుమారిని, సీట్ సిట్టిని. పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతుపవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచికాడ పెద్ద మనిషి అయ్యాను. ఋతుపవనాలు వంటబెట్టి అంతమందం పెరిగాను గాని ఏది ఈ నెలాఖరికి 17వ సంవత్సరం తక్కువ దాటుద్ది. మీరేనా ప్యాసింజరు? ప్యాసింజర్ లేదు, ఎక్స్ప్రెస్ లేదు, గూడ్స్ బండి లేదు. నువ్వు బయటికి పో. వెళ్ళిపోమంటారేటి? ఏడ్సేను బాబు, కంగారు అయిపోయింది. ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా, సరికంతా అట్లకి వెళ్ళిపోయింది. ఏళ్ళకి సోమవారం మౌన రథం. మీరు పిలిపించారు అనగానే రథం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను. పుల్లకాల సీట, అక్కల సీట. నువ్వు అడుగు ముందుకు వేసిన శీలాన్ని పొడు చేయదు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇదేడు బాబు కళా నిజమా? చెక్కాల అంబోధం గారంటే చెక్కా కాదు రంకిణి, బొక్క.
అదే బొక్కాల అంబోదరం గారు అంటే మా పేట అంతా కథలుగా చెప్పుకుంటారు. తీరం వచ్చితే మీరేడు బాబు నీరసపడిపోయి నీరు గారిపోతున్నారు. అది బతికున్న రోజుల్లో ఇప్పుడు నీరసం వచ్చేసింది. నా గురించి తక్కువ అంచనా ఎత్తున్నారో ఏటో. నాకు చాలా రికార్డు ఉన్నది. శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనుడు సుగంధం సుకుమారి అంటే పడి చచ్చిపోయేవారు. ఒకప్పుడు పోయేవారు, ఇప్పుడు పైకే పోతారు. నువ్వు వెళ్ళిపో. 716 ఇచ్చి నాకు మటుకు న్యాయం ఉండొద్దు. ఎక్కడదక్కడ ఉంది కాబట్టి పైన 110 కొట్టించుకుని ఏ ఇచ్చి ఇదిగో